గ్రామంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ ప్రచారం. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కోసం తిగుల్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాశరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. ఈ రోజు పార్లమెంట్ అభ్యర్థిగా నిలబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే వాళ్ళ అభ్యర్థి అయినటువంటి కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు అనే ఒక ఇండ్లకిండ్లు ముంచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అంటేనే దాన్ని గ్రామస్తులంతా అర్థం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటర్ మహాశయులు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇండ్లు కండ్ల ముందట లక్షలు పెట్టి కట్టుకున్న ఇండ్లను సమూలంగా కూలగొట్టిపిచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళను నిర్వాసితులను చేసి వాళ్ళకు ఎలాంటి ప్యాకేజీలు కూడా ఇవ్వకుండా చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఘనత కూడా ఆయనకే దక్కింది. ఎందుకంటే ఒక నియంత కింద పనిచేసిన వ్యక్తిలాగా తప్పకుండా ఓటర్ మహాశయులు అందరూ గమనించి ఇట్లాంటి నియంతల కింద బానిసలుగా పనిచేసినటువంటి వ్యక్తులను చీదరించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారని తెలియజేస్తూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజు గారిని చేతి గుర్తుపై ఓటు చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నీలం మధు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా గడప గడపకు తిరుగుతూ మన తిగురు గ్రామంలో ప్రచారం చేయడం జరుగుతుంది. మా పార్టీ తరఫున మా జిల్లా కార్యదర్శి ఆదేశాల మేరకు మా పార్టీ కార్యకర్తలు కూడా పూర్తిగా నిబద్ధతతో పనిచేస్తున్నాం. అందరం కలిసి నీలం మధు ముదిరాజు గారిని అత్యధిక మెజార్టీతో ఈ మెదక్ గడ్డ మీద గెలిపించి సోనియామ్మకి కానుకగా ఇద్దామని ఒక పట్టుదలతో పనిచేస్తున్నాం. ఈ లక్ష్యాన్ని నెరవేరే వరకు మేము నిరంతరాయంగా శ్రమిస్తామని గ్రామస్తులకు తెలియజేస్తూ అందరూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి, కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజాసేవను చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని, ఓటేయాలని అభ్యర్థిస్తూ ఈ విధంగా నీలం మధు ముదిరాజు గారిని గెలిపి